ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు ఒక కాలేజ్లో స్టూడెంట్స్ తీసుకున్న కోర్స్ డీటెయిల్స్ ఇచ్చారు. 345 స్టూడెంట్స్ వచ్చేసి క్యాలిక్యులస్లో కోర్స్ తీసుకున్నారు. 212 స్టూడెంట్స్ వచ్చేసి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో తీసుకున్నారు. 188 స్టూడెంట్స్ వచ్చేసి బోత్ క్యాలిక్యులస్ అండ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో తీసుకున్నారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంతమంది స్టూడెంట్స్ క్యాలిక్యులస్ లేదా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ తీసుకున్నారని క్యాలిక్యులేట్ చేయాలి. దీనికోసం మనకు ఒక ఫార్ములా ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాము ఇలాంటి ప్రాబ్లమ్స్. మాడ్యులస్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఏ ప్లస్ మాడ్యులస్ బి మైనస్ మాడ్యులస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సొల్యూషన్లోకి వస్తే ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ క్యాలిక్యులస్లో తీసుకున్నారో మనం మాడ్యులస్ సి అని రాసుకున్నాం 345 స్టూడెంట్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ టేకెన్ కోర్స్ ఇన్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ దాన్ని మాడ్యులస్ డి అని రాసుకున్నాము 212. నెక్స్ట్ బోత్ క్యాలిక్యులస్ అండ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటే బోత్ అంటే మనము ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. మాడ్యులస్ సి ఇంటర్సెక్షన్ డి వచ్చేసి 188. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏదర్ క్యాలిక్యులస్ ఆర్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటే మాడ్యులస్ సి యూనియన్ డి అనమాట. ఇక్కడ ఏదర్ అంటే మనం యూనియన్ తీసుకున్నాం అది గుర్తుపెట్టుకోవాలి. దీని ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ సి ప్లస్ మాడ్యులస్ డి మైనస్ మాడ్యులస్ సి ఇంటర్సెక్షన్ డి అనమాట. నెక్స్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 345 ప్లస్ 212 మైనస్ 188 అనమాట. 345 ప్లస్ 212 వచ్చేసి 557 మైనస్ 188. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తాము. 557 మైనస్ 188 వచ్చేసి 369. మనం క్యాలిక్యులేట్ చేసాము. మాడ్యులస్ సి యూనియన్ డి వచ్చేసి 369 స్టూడెంట్స్ వచ్చేసి క్యాలిక్యులస్ లేదా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కోర్స్ తీసుకున్నారు.